హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనకు ఫైండ్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్. అంటే ఏంటిదంటే మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, 4 ఆప్షన్స్ వల్ల 3 ఆప్షన్స్ అనేవి సేమ్గా ఉంటాయి, ఒక ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను ఈరోజు వీడియోలో చెప్తాను. నేను ఆల్రెడీ లెటర్స్ది చేశాను. మనకు లెటర్స్ ఇస్తారు, లెటర్స్ ఇచ్చినప్పుడు ఒక లెటర్ టు లెటర్ ఎన్ని నెంబర్స్ డిఫరెన్స్ ఉన్నాయనేది మనం దాన్ని బట్టి ఫైండ్ చేస్తాం. ఈరోజు నెంబర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకు 4 నెంబర్స్ ఉన్నాయి. సో చూడంగానే మనకి ఏమనిపిస్తుంది, అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనకు తెలియదు. సో ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి అది ఎలా ఫైండ్ చేయాలో తెలియదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 3 నెంబర్స్ లేకపోతే 3 కన్నా ఎక్కువ నెంబర్స్ వచ్చినాయి అనుకో, మ్యాక్సిమం అడిషన్ చేస్తే మనకు ఏ ఆప్షన్స్ అనేవి సేమ్ ఉన్నాయి, ఏదైనా డిఫరెంట్గా ఉన్నది అనేది అర్థమవుతుంది. ఓకేనా, ఇలా నేను మీకు చెప్తే అర్థం అవ్వదు, ఒకసారి చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ 4 + 8 + 6 + 7 అడిషన్ చేయండి. 6 12 13 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 12, సో మొత్తం ఎంత వచ్చింది, ఇది 25 వచ్చింది. నెక్స్ట్ ఈ ఆప్షన్ 6 + 2 + 4 + 3. ఓకేనా, ఇది చేస్తే ఇది 15 వచ్చింది. నెక్స్ట్ ఈ 5 చేస్తే 20 వస్తుంది అడిషన్ చేస్తే. నెక్స్ట్ ఏమున్నాయి, 6 + 6 5 + 5. ఓకేనా, ఇది 12, ఇది 10 చేస్తే 22 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నేను అడిషన్ చేస్తే 25 వచ్చింది, 15 వచ్చింది, 20 వచ్చింది, 22 వచ్చింది. నేను చాలా స్లోగా చెప్తున్నాను ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలనేసి. ఇప్పుడు చూస్తే ఈ 25, 15, 20 ఇవి 3 అనేది ఒకటి టేబుల్లో వస్తాయి. ఓకేనా, 5 టేబుల్లో వస్తాయి. 5 ఇప్పుడు చూస్తే ఇవి 3 అనేది 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, కానీ 22 అనేది అవ్వదు. సో మన ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మన ఇందులో ఉన్న డిఫరెంట్ ఆప్షన్ ఏంది, ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి, తర్వాత ఇవి చెప్తాను. ఇది కూడా సేమ్, 3 నెంబర్స్ కన్నా ఎక్కువ వస్తే మ్యాక్సిమం అడిషన్ చేయాలి, లేకపోతే మైనస్. ఓకేనా, అడిషన్ లేకపోతే మైనస్ అవి చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 6 7 8 9, ఇక్కడ 9 వచ్చింది. ఓకేనా, ఇది కూడా 9 వచ్చింది. ఇది చేయండి 13. ఓకేనా, 13 + 5 ఎంత అవుతుంది, 18 వస్తుంది. ఇప్పుడు ఇది చూస్తే దీన్ని యాడ్ చేయండి. 6 + 4 ఎంత అవుతుంది, 4 + 4. ఇది చేస్తే ఎంత అవుతుంది, 4 4 8. 8 + 6 14 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూస్తే ఇందులో డిఫరెంట్ ఉన్నది ఏంటిది, ఇది. ఈ ఆప్షన్ డిఫరెంట్ ఉంది, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు డిఫరెంట్ ఉందని చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి, ఇది 9, ఇది 9, ఇది 18. 9 టేబుల్, 9 1s 9 1s 9 2s 18. అంటే ఇవి 3 ఒకటే టేబుల్ వస్తాయి. ఈ 14 అనేది రాదు కదా. సో ఇలా డిఫరెన్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇది ఏంటిది, 2 7 2 ఉంది. ఇది కూడా సేమ్ అంతే, అడిషన్ చేయాలి. 7 8 9 10 11. ఓకేనా, ఇది 3 వస్తుంది. నెక్స్ట్ ఈ ఆప్షన్ ఎంత వస్తుంది, ఇది 7 వస్తుంది. నెక్స్ట్ ఎంత ఉంది, ఇది ఉంది. ఇప్పుడు చూస్తే 11 3 7 6. ఇప్పుడు చూస్తే 11 3 7 ఇవి ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది, 1తోని ఇట్ సెల్ఫ్తో డివైడ్ అయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో డిఫరెంట్ ఉన్నది ఏంటిది, 2 4 0. ఆప్షన్ సి ఈజ్ ఆ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే 61 51 97 89 చూస్తే 51 తప్పితే ఇవి 3 ప్రైమ్ నెంబర్సే. ఎందుకంటే 51 అనేది 17 టేబుల్ వస్తుంది, 17 3 51. కానీ ఈ 61 97 89 అనేది దేనిలో రాదు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ కూడా ప్రైమ్ నెంబరే. ఓకేనా, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మ్యాక్సిమం ఇందులో 3 కన్నా ఎక్కువ వస్తే మనం అడిషన్ చేయాలి, లేకపోతే సబ్ట్రాక్షన్ చేయాలి, లేకపోతే ప్రైమ్ నెంబర్స్ అడిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా అడుగుతారు. ఓకేనా, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూస్తే థర్డ్ క్వశ్చన్లో మనం ప్రైమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఈ 13 43 23 53 ఇవి 4 ప్రైమ్ నెంబర్స్. ఎందుకంటే ఇవి ఏ టేబుల్లో రాదు, 1 టేబుల్లో వస్తుంది, దాని టేబుల్లో అవి మాత్రమే వస్తుంది. 63 ఎలా వస్తుంది, 7 9 63 వస్తుంది. ఓకేనా, సి అనేది డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ వన్లో ఏముంది, 78 91 85 26. ఇప్పుడు ఇందులో చూస్తే ఇది కూడా ఇందులో ప్రైమ్ నెంబర్ కాదు. ఈ 13 అనేది, ఈ 26 అనేది 13 టేబుల్లో వస్తుంది. ఓకేనా, 13 2s 26. ఓకేనా, ఈ 78 అనేది
13 6 వస్తుంది. 13 6 78. ఈ 85 అనేది 13 టేబుల్లో రాదు. ఆప్షన్ సి ఈజ్ డిఫరెంట్. ఈ 91 అనేది 13 7 19. ఇవి 3 అనేది 13 టేబుల్లో వస్తుంది. సి అనేది రాదు. ఓకేనా? ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చాలా సింపుల్ టాపిక్. ఇలా మీకు ఎగ్జామ్లో 4 ఆప్షన్స్ ఇచ్చి 4 నెంబర్స్ ఇస్తే 3 కన్నా ఎక్కువ ఉంటే అడిషన్ లేకపోతే సబ్ట్రాక్షన్ చేయాలి. మ్యాక్సిమం లేకపోతే ప్రైమ్ నెంబర్సా కాదా అనేది ఐడెంటిఫై చేస్తే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.